ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆశిష్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడ్ ఆఫ్ ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయాస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ పట్టుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా నేలను తాకాడు. ఈ క్రమంలో శ్రేయాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆసుపత్రికి తరలించగా ఇంటర్నల్ బ్లీడింగ్ ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక మరో 7 రోజుల పాటు అయ్యర్ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. శ్రేయాస్ పరిస్థితిపై బీసీసీఐ వైద్య బృందం టెస్టులు చేయించింది. ఆ రిపోర్ట్లలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినట్లు తేలింది. కడుపులో బ్లీడింగ్ ఆగిపోతే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే టీం వైద్యుడు ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయాస్ ను ఆసుపత్రిలో చేర్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇక మరోవైపు బీసీసీఐ కూడా అధికారికంగా శ్రేయాస్ గాయం పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది. ఎడమ పక్కటెముకల వద్ద ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో అతడిని హాస్పిటల్లో చేర్చినట్లు అందులో పేర్కొంది. అయితే ఐసీయూలో ఉంచినట్లు మాత్రం ప్రస్తావించలేదు. కానీ అతడు ఐసీయూలోనే ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ గాయం కారణంగా శ్రేయాస్ చాలా నాళ్ల పాటు జట్టుకు దూరం అయ్యే పరిస్థితులు తలెత్తాయి.